నమస్తే తెలంగాణ ఇలా ఒక స్పెషల్ స్టోరీ రాసింది. ఈ స్పెషల్ స్టోరీ పైన స్పెషల్గా ఫోకస్ పెట్టి మనం చూద్దాము. ఇగో మారింది పేరే అట, దోపిడీకి దారి అట, గోదావరిని చెరపట్టమే ఏపీ లక్ష్యం అట, నల్లమల్ల సాగర్ అసలు మర్మం ఇది అట. ఏపీలోని ఏలూరు జిల్లా గోకులాపురం మండలం గడ్డిగూడెం వద్ద నిర్మించిన పోలవరం ప్రధాన కాలువ అని చెప్పేసి ఒక బొమ్మ వేశారు. ఇగో ఇక్కడ బొమ్మ వేశారు. ఇక ఈడోటేశ్వరుడు చూడు. ఏలూరు జిల్లా గోకులాపురం మండలం గడ్డిగూడెం వద్ద ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న తాడిపూడి కెనాల్ ఇంకో ఈడ బొమ్మ వేశారు. ఇంకా దారి మారిన దోపిడీ అదే, రూట్ వేరైనా మోసం కథే అని చెప్పేసి పోలవరం నుంచి బొల్లాపల్లి వరకు పాత ప్రతిపాదనే, అక్కడి నుంచి బనకచెర్లకు బదులు నల్లమల్ల సాగర్కు రూటు మారిన జలదోపిడి మాత్రం యథాతథం. ఇక పిఎన్ లింకు ప్రతిపాదనలు సైతం తాత్కాలికమే. భవిష్యత్తులో బొల్లాపల్లి నుంచి సోమశిలకు, అక్కడి నుంచి కావేరికి నీటి తరలింపే అసలు ప్లాన్. కేంద్రాన్ని ఒప్పించేందుకు తెరపైకి ఏపీ ప్రతిపాదన తీసుకొచ్చింది. భవిష్యత్తులో 184 టీఎంసీల మన నీళ్లకు గండి. 184 టీఎంసీలు తెలంగాణకు రావాల్సిన వాటా నుంచి గండి కొట్టి తీసుకుపోవడానికి బనకచెర్ల కాస్త నల్లమల్ల సాగర్ అయిందంటారు. గంతే, బనకచెర్ల పేరు తీసేసారు, నల్లమల్ల సాగర్ అని దాని పేరు పెట్టేసారు. ఇది మరి ఇంత పెద్ద దోపిడీ జరుగుతుంది. మా అన్న ఏం చేస్తాడు మీరు అడుగుతారు కదా. మా అన్న ఫుట్బాల్ ఆడతాడు. ఫుట్బాల్ ఆడి మనల్ని బ్రహ్మాండంగా చూసుకుంటాడా. మీరు నమ్మురే, కోపం చేయకూరు నా మీద. ఇక పోలవరం నుంచి పీబీ లింక్ జోలేసారు, వీడ బొమ్మ వేసారు. నాగార్జున సాగరు, పోలవరము, శ్రీశైలము, వెలిగొండ కెనాలు, పోతిరెడ్డిపాడు, బనకచెర్ల, పీబీ లింకు, ఫెన్న, నల్లమల్ల సాగరు. బనకచెర్ల ఏడుంది, ఇంకో రూట్ మార్చి అంతే అంటారు. నమస్తే తెలంగాణ. కేసీఆర్ 80,000 పుస్తకాలు ఎందుకు చదివిండు? ఇగో ఇటు లెక్క పెట్టి మనం చెప్తాను గట్టి చదివిండు. మనకేమన్నా తెలంగాణ రాష్ట్రంలో సోయి ఉన్నదా? తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ కోసం ఒక్కనాడైనా జై తెలంగాణ పనికిమాలలో ముఖ్యమంత్రి చేసినాం మనం. మరి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, జరగాలే కూడా. జరిగితేనే కేసీఆర్ యొక్క త్యాగం, కేసీఆర్ యొక్క గొప్పదనం, కేసీఆర్ ఆందోళనపై చేసిన పోరాటం, ఇవన్నీ మనకు జర సోయికి వస్తాయి. మనం పాతమరు పైన మంచిగా తేడాగా తెచ్చిపెట్టి పథకాలు ఇచ్చి, పైసలు ఇచ్చి, అభివృద్ధి చేసి అన్నీ చేస్తే మనం ఈ దొంగనాకుడు యూట్యూబ్ ఛానల్ పట్టుకొని మరలు పట్టుకొని మనం ఆగమైనాం కదా. సో అందుకే మనకు కొంచెం సోయి రావాలంటే మరి అన్ని జరుగుతూనే ఉంటాయి, జరగాలి కూడా. జరుగుతాయి, ఆగవు కదా. రేవంత్ రెడ్డి మరి బరాబరు ఉంటాడు. చంద్రన్న కోసమే రేవంత్ రెడ్డి పని చేస్తాడు కాబట్టి వాళ్ళు పెద్దగా కథనం అయితే వేసుకొచ్చారు. ఇంకా మరి మీరు చూసుకోరు ఇక ఏందనేది. ఇగో మెస్సీ టూర్లో హై ప్రొఫైల్ మోసం అట, 45 కోట్ల వరకు వసూలు చేసినట్టు పార్వతీరెడ్డిపై ఆరోపణలట. టూర్కు చీఫ్ ప్యాట్రన్ గా రేవంత్ రియాలిటీ భాగస్వామి అనిల్ రెడ్డి భార్యట. అర్హతలను పట్టించుకోకుండా ఆమెకు ఈవెంట్ బాధ్యతలు అప్పగించరట. మెస్సీతో ఫోటోకు 9.95 లక్షల ఫిక్స్ చేసిరట. 500 మంది నుంచి వసూలు చేశాట. మీట్ అండ్ గ్రీట్ లో 29 మందితోనే కరచాలనం. చేయి పెడితే కోటి అనుకుంటా, అది కోటి నాయన మర్చిపోయినా. కరచాలనం కోటి. ఇక ఫోటోకు అవకాశం. ఇండియా టూర్లో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లోని ఫోటోల దందా, ప్రకటనల ఒప్పందాల పైన ఆరోపణలు, మోసం చేశారంటున్న 10. 45 కోట్ల వరకు వసూలు చేసినట్టు ఇక జనం. అయ్యో పార్వతీరెడ్డి అట, మరి రేవంత్ రెడ్డి రియాలిటీ భాగస్వామి భార్య అంటారు. మరి ఇగో మా అన్న నల్లమల్ల పులి ఏం చేస్తారా ఇప్పుడు? 45 కాదు 400 కోట్లు దొబ్బుతారు. మీరు ఏం చేస్తారు? బరాబర్ చెప్తాం. ఆదాయం వస్తేనే మాది, ఖర్చు మాత్రం ప్రజలది. 100 కోట్లు వాడు వచ్చేదానికి, వాడు తిరిగినందుకు అంత 100 కోట్ల ఖర్చు అయింది. ఆ ఖర్చు మనది. వానికి చెయ్యి ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా దాని ఖర్చు మాత్రం వాళ్ళకే అనమాట, దాని లాభం మాత్రం వాళ్ళకే. పార్వతీరెడ్డి గారు 45 కోట్లు సంపాదించారట. మరి రెడ్డి గారే అక్కడ బీసీలు ఉండరు. వాళ్ళ అమ్మో పెద్ద బీసీ గౌడు, రేవంత్ గౌడు, ఆ మాత్రం ఉంటుంది ఆయన. ఇక వాసాల మరిలో కాంగ్రెస్ బ్యాలెట్ చోరీ చేసినట. 2 అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చినట.
టాస్ తో గెలిచిన కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓటేసిన బ్యాలెట్ పేపర్ మరునాడు ప్రత్యక్షమైందట. చూసిరా, ఒక్క ఓటు తేడాతో గెలిచినట్టుంది. ఆ బ్యాలెట్ పేపర్ చోరీ చేసిరు. తర్వాత ఏడ తేలింది అది, తెల్లారి దొరికింది అంటే ఎడ దొరికిందో కానీ తెల్లారి దొరికింది. ఆ ఒక ఓటుతో బీఆర్ఎస్ ఆమె గెలిచింది. వాస్తవానికి డ్రాయింగ్ అని చెప్పేసి లాటరీ తీసేసి కాంగ్రెస్ గెలిచిందని చెప్పారు. వాసాల మరి కేసీఆర్ ఊరు. అందుకే ముసలాయన అమ్మ నా ఊళ్ళో ఓడిపోతారా నా పార్టీ అని చెప్పేసి పాప ముసలాయన బొమ్మ వేసిండు, వార్త రాసిండు. వాసాల మరి ఆగవనా, ఆగవ వెచ్చింది నేను తిన్నా. అప్పట్లో చిన్న కామెడీ కాదు కేసీఆర్ మాటలు. సో మిస్ అవుతున్నాం ఆయన వాస్తవానికి కేసీఆర్ డైలాగ్స్ కానీ ఆయన మాటలు కానీ. ఇక కాంగ్రెస్ కు ఎదురీతే పంచాయతీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ. ఆశించనని రాని సర్పంచ్ స్థానాలు. సర్పంచ్ ఎన్నికల వేళ సీఎం పర్యటనలు పెట్టుకున్నాడు, బరాబర్ పెట్టుకున్నాడు. మా ఆయన నల్లమల్ల పులి తప్పేందా? ఇంకేంది, హామీలు ఇచ్చినా బతిమిలాడినా పడని ఓట్లు. మంత్రులు ఊరూరు తిరిగినా పట్టించుకొని జనం. సొంత ఊళ్ళలోనే చిత్తుగా ఓడిపోయారు. సీఎం సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ హవా. గుర్తులు లేకుండానే గులాబీ పార్టీకి అనూహ్య ఫలితాలు వచ్చినాయి. ఆ సర్పంచ్ ఫలితాలతో హస్తం పట్ల గుబులు. గుర్తులతో పోటీ జరిగితే మరింత కష్టమనే భావనకు వచ్చినట్టు పల్లెల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత. మరి అందువల్ల వాళ్ళు బీసీ రిజర్వేషన్ ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు. పార్టీ సింబల్ లేకపోతేనే బీఆర్ఎస్ కు ప్రజలు సొంత నియోజకవర్గాలనే గెలిపిస్తారు. ఆ పార్టీ గుర్తులు వస్తే మరి ఇంకెంత కథ అని చెప్పేసి భయపడతారని చెప్పేసి ఈయన ఒక కథ అని రాసుకొచ్చింది కదా మేజర్గా. ఇక ఇంకో వీళ్ళు సొంత ఊర్లలో ఓడిపోయినట్టు వీళ్ళ బొమ్మలు అదే, అంతేనా? అదే కావచ్చు. ఇక రెండు అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ గల్లంతంట. కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదు, ఏమీ చేయలేని హస్తామని తేలిపోయింది. చేయికి ఓటెత్తే 2,000 పోయి 4,000 వస్తాయి, 10,000 పోయి 15,000 వస్తాయి అని చెప్పారు. ఏమి చేయలేని హస్తం అయిపోయిందంట, అభయహస్తం కాదు. ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. రేవంత్ పాలనా వైఫల్యాలకు ఇది నిదర్శనం. ఈ ఫలితాలే చెంపపెట్టు లాంటివి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు సెలవిస్తారు. మరి దయచేసి చూసుకోరా, జర కనిపెట్టురి. ఈయనైతే వదిలిపెడతలేడు. సర్పంచ్లు ఎవరికి భయపడిన పని లేదు, మేము ఉన్నాం అంటారు. ఇగో ఈ పనికి మాలిన లుచ్చా నా కొడుకు వీడేమో ట్రాక్టర్ ఎక్కించిండు. ఇదంతా హత్యారాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల పోలీసులు ప్రవర్తిస్తున్నారు. మండల పార్టీ అధ్యక్షులు చేసే పని చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను అరెస్టులతో భయపెడుతున్నారు. పోలీసులు విధులు సక్రమంగా నిర్వహించాలి. తప్పు చేసిన అధికారులు తప్పించుకోలేరు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఏం చేసినా వీళ్ళేం మారరు. ఇగో వీళ్ళ అధికారులు ఉంటే వాళ్ళ అధికారులు ఉంటే వీళ్ళు. పోలీసు వాళ్ళ పరిస్థితి ఏందా, ఎవరుంటే వానికి ఊడిగం చేయాల్సిందే. వాళ్ళ బతుకు ఆత్మగౌరవంతో బతుకురా. బెదిరింపులతో కాంగ్రెస్ దిగజారుతోంది. మోడీ తేరీ ఖబర్ కుదేంగి అంటూ నినాదాలు. ముసుగు తీస్తే కాంగ్రెస్ అసలు ముఖం ఇదే అదే అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నట. సో కాంగ్రెస్ బరితెగింపు నినాదాలతో మరింత దిగజారుతోందని కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ర్యాలీలో నరేంద్ర మోదీపై బెదిరింపుల నినాదాలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించినట్ట. మరి ఆ హిందీ నాకు తెలియదా, అంత పెద్ద సౌజు చదువుకోవాలి నేను. సో ఆ హిందీ ఏందో మా బండి సంజయ్ గారు నరేంద్ర మోదీ గారి పైన చేసిన కామెంట్స్ బరితెగించిన రాజకీయాలు బంద్ పెట్టురు అని చెప్పేసి అంటారు. కానీ వాళ్ళు బంద్ పెట్టరు, వాళ్ళు చాలా సిద్ధహస్తులు ఆ విషయంలో. కాంగ్రెస్ అంటే అట్లే ఉంటుంది. ఓటు చోరీ పేరుతో కాంగ్రెస్ నాటకాలు ఆడుతుంట. అక్రమ ఓటర్ల జాబితా తీసేస్తే మీకేమైంది? సర్తో ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదు. పనికిరాని అంశాలు ప్రజల ముందు పెట్టకండి. బీజేపీ చీఫ్ మా రామచంద్ర అన్న చెప్పిండు. సర్ అట వాళ్ళకి ఇబ్బంది అయింది. జూబ్లీస్ లో దొంగ ఓట్లు తీసేస్తాడు, భయం అవుతున్నాం. మేబీ ఉపాధి హామీపై కేంద్రం కుట్ర చేస్తుంది. పథకాన్ని నిర్వీర్యం చేసే యత్నం చేస్తుంది. వాక్క అయ్యో నేనేమంటున్నాక 125 రోజులు ఎక్కువనా 100 రోజులు ఎక్కువనాక 125 రోజులు చేస్తున్నారు. సంతోషపడరాదు అక్క. అక్కకి ఎప్పుడు బాధ ఇసుక దాదా వేసుకుంటే అమ్మా సంతోషం, మామూలు సంతోషం కాదు. ఇసుక దాదా మాత్రం చేసుకో.
కాంగ్రెస్ 100% నిధులు వెచ్చించింది. ఇప్పుడు రాష్ట్రాలపై 40% భారం మోపుతుంది. నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని రోజుగారు బిల్లుపై మంత్రి సీతక్క విమర్శలు చేసిందట. ఎవరు పట్టించుకురావని దేకరాడ బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ కట్టుబడి ఉంది. ఈ పరిగిమాల జోలి మనం చెప్పినాం అని లంగమాటలన్నీ.